ఈ రాజకీయాలలో సెకండ్ క్యాడర్గా మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఆల్సిన తర్వాత తరం అన్న నాగకుమార్ అన్నయ్య కావచ్చు ఏమంటారంటే సెకండ్ క్యాడర్ అనేది లేకపోతే యువకులకు సెకండ్ క్యాడర్లో స్థానం లేకపోతే మనం ఇన్ని మీటింగ్లు పెట్టుకొని కూడా ఏ ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలు వచ్చేసరికి ఎవరి పార్టీ వారికి ఉంటుంది, వివిధ సిద్ధాంతాలు ఉంటాయి. దానికి అడిక్ట్ అయిపోయి మనం నేను జనరల్గా కుల్లకుల ఒక విషయం మాట్లాడుకోవాలంటే నాకు తెలిసినటువంటి నాయకులు చాలా పెద్ద నాయకులు పొద్దున మైక్లో విపరీతమైనటువంటి దూషణలు ప్రెస్ మీట్ పెట్టుకొని ఒకరిపైన ఒకరు రెచ్చిపోవడం, సాయంత్రం ఒకే వేదిక మీద కూర్చొని తాగుతారు, తింటారు, అన్నీ చేస్తారు. వాళ్ళకు వ్యాపార సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఎట్లా వాళ్ళు పద్ధతి ఈ తెలంగాణ యువత కావచ్చు, దేశ యువత కావచ్చు, ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారో వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి అంత నీచ దిశకి దిగజారుతారని మనకు అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళంతా లోపాయికార ఒప్పందాలు ఉంటాయి. వాళ్ళంతా ఒకటే, వాళ్ళ జెండాలు వేరు కావచ్చు కానీ వాళ్ళ ఎజెండా ఒకటే. వాళ్ళు కేవలం డబ్బు సంపాదించడం. మనం ఈ రాజకీయాల్లో మనం దిగినాం, మన యువకులంతా ఇంతమంది ఉన్నాం, ఇక్కడ గ్యాదర్ అయిపోయినాం. మనం ఏం ప్రోత్సహించాలంటే కేవలం డబ్బుంటేనే రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం పక్కకెట్టుకోవాలి. డబ్బు లేకుండా రాజకీయం అనేది సులువే, కాస్త మన సమయం కేటాయించాలి. ఇన్నేళ్ళు దాదాపు ఒక 10 ఏళ్ళు రాజకీయ రంగంలో మనం అందరం ఉన్నాం యువతలు. కానీ మనకి ఇక్కడ కొన్ని విషయాల్లో గైడెన్స్ లేదని అంటే మనం చాలా ముందు మనకంటే ముందు నాయకులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు తెలుసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అన్న కూడా చెప్తున్నా